A vendor sold 15 toys for 3,000 and gained a profit of 25%. How many toys should he sell? 2,816 to make a profit of 10%. ఏమన్నారండి? ఒక వెండరు 15 టాయ్స్ ఉన్నాయమ్మా. 15 టాయ్స్ని 3,000 రూపాయలకి అమ్ముతున్నాడు. దాని అప్పటికి ఎంత? ఆయనకి ఒక టాయ్ మీద 25% ప్రాఫిట్ ఉంది. ఒక టాయ్ వాల్యూ ఎంత వస్తుందమ్మా? ఒక టాయ్ వాల్యూ 200 ఉంటుంది. ఒక టాయ్ వాల్యూ 200 ఉంటుంది. 15 2 ఎంతమ్మా? 15 2 30 కదా. 15 1 1, 15 2 30 అంటే 200. ఒక టాయ్ వాల్యూ ఎంత? 200. ఇది దేనికి ఈక్వల్? 125%కి 200 అయితే 200 రూపీస్ అయితే ఈయనేమన్నాడు? హౌ మెనీ టాయ్స్ షుడ్ సెల్ 2,816 రూపీస్ టు మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10%. మేక్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 10% అంటే 100% ఒరిజినల్ కాస్ట్ అయితే ప్రాఫిట్ ఎంత? 10% కదా. అంటే 110% వాల్యూ ఎంత వస్తుందో మనకు కావాలమ్మా. ఈ వాల్యూ వస్తే ఒక టాయ్ వాల్యూ వస్తుంది. అర్థమైందా? ఇది 25 5 ఒక టాయ్ వాల్యూ ఎంతమ్మా? 200. ఇక్కడ ఏంది 15. ఇది దేనికి ఈక్వల్? 125%కి 200 అయితే 110%కి ఎంత అని కావాలి కదా. ఇప్పుడు చూడు, 25 5 125 కదా. 25 5 125, 25 8 200, 25 8 200. అర్థమైందా? 5 1 5 22 టైమ్స్ 522 టైమ్స్ 110 22 ఇంటూ 8 ఎంత? 176. ఇది ఏంది? ఒక టాయ్ వాల్యూ, ఒక టాయ్ న్యూ టాయ్ వాల్యూ. ఇది న్యూ టాయ్ వాల్యూ. అర్థమైందా? 176. ఇక్కడ ఎన్ని టాయ్స్ ఇచ్చాడు? 2816 బై 176. ఇక్కడ ఆప్షన్ పోవాలంటే 6 మల్టిప్లికేషన్ ఎప్పటికీ 6 వస్తుంది. 6 మల్టిప్లికేషన్ ఎప్పుడైనా 6 వస్తుంది. అందుకనే డైరెక్ట్ 16 అని ఆన్సర్ పెట్టవచ్చు. కానీ క్యాన్సిలేషన్ కూడా చేద్దాం. 176 1 176 అంటే 1056 రిమైనింగ్ 1056 176లో ఎన్ని టైమ్స్ పోతాయి? 6 టైమ్స్లో పోతుందమ్మా. 6 టైమ్స్లో పోతుంది. దీనికి ఆన్సర్ 16. ఇప్పుడు ఏ వెండర్ సేల్ 1 brand ఆఫ్ టీ ఎట్ 150 for kg incurring a 25% loss. He sell another brand of at 200 per kg incurring a 20% loss. A mixture of two brand in equal proportion and sell a mixture 175 rupees. Sell a mixture 175. What is overall profit or loss? ఇక్కడ ఒక ట్రేడర్ ఉన్నాడు. ట్రేడర్ ఏం చేస్తుండు? ఒక బ్రాండ్ని 150 రూపాయలకి అమ్ముతున్నాడు. అప్పుడు ఆయనకి లాస్ ఎంత వస్తుంది? 25%. 150 రూపాయలకు అమ్ముతున్నప్పుడు 25% లాస్ వస్తుంది.
అయితే దీని ఈ వాల్యూ ఎంత 75% వాల్యూయే 75% వాల్యూ 75% వాల్యూ ఎంత అమ్మా 150 75% వాల్యూ 150 ఈ 75% ఎందుకు అంటున్నా అంటే ఇక్కడ 25% లాస్కి అమ్ముతున్నాడు 25% లాస్కి అమ్మడం వల్ల 150 అన్నాడు అది 125 లాస్ 25% లాస్ అంటే ఎంత 75 కదా 100% అనేది ఎంత అవుతుంది దీనికి ఎగ్జాక్ట్ డబల్ 2 టైమ్సే కదా 150 దీనికి 2 టైమ్స్ అంటే 200 అమ్మా ఇది ఫస్ట్ టైప్ టీ పౌడర్ టీ కదా ఫస్ట్ టైప్ సెకండ్ టైప్ ఏమన్నాడు అనదర్ బ్రాండ్ అన్నాడుగా 200 per kg ఇంకరింగే 20% లాస్ ఇంకరింగ్ 20% అంటే ఎంత ఇది 80% వాల్యూయే కదా 80% వాల్యూ ఎంత అమ్మా 80% వాల్యూ 200 అయితే 80% వాల్యూ 200 అయితే ఇప్పుడు 100% వాల్యూ ఎంత అమ్మా 100% వాల్యూ ఎంత ఇక్కడ చూడు 24 5 జా 25 20 into 5 times 24 జా 20 into 4 రాసుకోవచ్చు దీన్ని 20 into 5 అని దీన్ని రాసుకోవచ్చు కదా ఈ 20కి 20 క్యాన్సిలా 20కి 20 క్యాన్సిల్ 450సే కదా 200 450సే కదా 200 550 ఎంత 250 అర్థమైందా 550 250 ఇక్కడ 200 ఇది అనదర్ సెకండ్ టైప్ ఆఫ్ టీ పౌడర్ ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ టీ పౌడర్ ఇక్కడ ఫస్ట్ టైప్ ఆఫ్ ఎంత వచ్చింది 200 ఇది ఎంత 250 ఈ రెండు కలిపి టైప్ 1 ప్లస్ టైప్ 2 ఈ రెండు కలిపి టైప్ 1 ఎంత 200 కాస్ట్ ప్రైజు టైప్ 2 అనేది 250 ఈ రెండింటి కాస్ట్ ఎంత అమ్మా అంటే 450 అర్థమైందా ఈ రెండింటిని 450 ఇక్కడ ఏమన్నాడు మిక్సర్ 2 బ్రాండ్స్ ఈక్వల్ ప్రపోర్షన్ సేల్ ఏ మిక్సర్ 175 కేజీకి 175 ఇక్కడ 1 కేజీ ఈ 1 కేజీ 2 కేజీలు 450 అయితే ఈ 2 కేజీలు ఈ మిక్సర్ 1 కేజీ 175 కదా 2 కేజీలు అంటే ఎంత 2 కేజీలు అయితే 350 అవుతుంది అమ్మా 1 కేజీ 170 అయితే 2 కేజీలు 350 ఈ ఫస్ట్ టైపు 200 సెకండ్ టైప్ 250 ఈ రెండు ఈక్వల్ ప్రపోర్షన్ కదా ఇది 1 కేజీ ఇది 1 కేజీ 2 కేజీలు కదా దీన్ని నేను 2తో మల్టిప్లై చేసిన 350 ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందమ్మా 100 డిఫరెన్స్ 100 ఎంతకు నాకు ఒరిజినల్ కాస్ట్ కావాలి కదా ఒరిజినల్ ఎంత 450 కదా 450 కదా ఈ జీరోకి ఈ జీరో క్యాన్సిల్ 5 2 జా 5 9 జానే కదా ఇక్కడ నాకు 2/9 పర్సెంటేజ్ అంటే ఎంత 22.22 ఎప్పుడు నాకు లాస్ వచ్చింది నేను అమ్మేది 350 కొన్నది 450 అంటే నాకు 100% రూపీస్ లాస్ దేని మీద 450 మీద 100 రూపీస్ లాస్ అయితే 2/9 వాల్యూ కదా 2/9 వాల్యూ 2/9 అంటే 22.22% లాస్ డిక్రీజెస్ ఇది ఫస్ట్ ఆప్షన్ అర్థమైందమ్మా A and B together can complete a work in 12 days. B and C together can complete the same work in 15 days. C and A together can do it in 20 days. In how many days can A alone complete the work? ఏమన్నారంటే ముగ్గురు వ్యక్తులు ఉన్నారు కానీ A and B అనే ఇద్దరు కలిసి 12 రోజుల్లో B and C కలిసి 15 రోజుల్లో సి అండ్ ఏ కలిసి 20 రోజుల్లో చేస్తే ఏ ఒక్కడు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తాడు ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి ఇదే కదా
ఏ అండ్ బీనే కదా, ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు 12 రోజుల్లో చేస్తున్నారమ్మా, 12 రోజుల్లో. బి అండ్ సి కదా, బి అండ్ సి అనే ఇద్దరు వ్యక్తులు ఆ పనిని, సేమ్ పనిని, అదే పనిని 15 రోజుల్లో చేస్తున్నారు. ఇంకా సి అండ్ ఏ కలిపి అదే పనిని 20 రోజుల్లో చేస్తున్నారు. 12, 15, 20 ఈ 3 డివిజిబుల్ అయ్యేది 60లో డివిజిబుల్ అవుతుంది. 60లో డివిజిబుల్ అవుతుంది. 60లో డివిజిబుల్. ఇది కాకుండా హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది దీంట్లో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబరు దేంట్లో డివిజిబుల్ అవుతుందో ఇది 40లో డివిజిబుల్ అవుతుంది. ఇది కావట్లేదు అనొచ్చు. ఇది 60లో డివిజిబుల్ అవుతుంది కదా, 60 హైయెస్ట్ నెంబర్ కదా, ఈ 2 డివిజిబుల్ అవుతుంది కదా. దీన్ని అందుకనే హైయెస్ట్ నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వాలి, యాజ్ వెల్ యాజ్ ఈ 2 నెంబర్లు కూడా డివిజిబుల్ అవ్వాలి. అది దేంట్లో 60లో. ఏ అండ్ బి ఇక్కడ 60 కదా, దీన్ని టోటల్ వర్క్ అంటారు, దీన్ని టైం అంటారు. ఎఫిషియన్సీ కావాలి కదా మనకు, ఎఫిషియన్సీ 60 12 ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. 15 60 ఎన్ని టైంలో పోతుంది, 4 టైమ్స్లో పోతుంది. 20 60లో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్ పోతుంది. ఇదేంది 2a ఆఫ్ a ప్లస్ బి వాల్యూ, ఇది b ప్లస్ సి వాల్యూ, ఇది a ప్లస్ సి. ఏంది ఇక్కడ 2aలు ఉన్నాయి, 2bలు ఉన్నాయి, 2cలు ఉన్నాయి. 2 ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సి వాల్యూ. ఇదేంది ఎఫిషియన్సీ యాడ్ చేయాలి కదా. 5 + 4 9, 9 + 3 12 వాల్యూ వస్తుందమ్మా. ఇది 5 + 4 9, 9 + 3 12. ఈ 2 1 జా 2, 2 6 జా. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఒరిజినల్గా ఎంత అంటే 6. ఇక్కడ చూడండి బి ప్లస్ సి వాల్యూ 4 వచ్చింది, బి ప్లస్ వాల్యూ ఇక్కడ 4 వచ్చింది. అంటే ఏ ఎఫిషియన్సీ కావాలంటే 6 - 4 కదా. అప్పుడు మీకు ఇది ఇక్కడ 4 కదా, అప్పుడు మీకు ఏ ఎఫిషియన్సీ 2నే కదా. ఎఫిషియన్సీ ఆఫ్ ఏ 2. టోటల్ వర్క్ ఎంత 60 కదా, 60 ఏలో కదా, ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడనే కదా. టోటల్ వర్క్ 6, ఏ ఎఫిషియన్సీ 2. అప్పుడు మీకేం వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వస్తే డేస్ వస్తుంది. ఎన్ని డేసు, 30 డేస్ వస్తాయి. 30 డేస్. ఇక్కడ ఏ 64 లీటర్ కంటైనర్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్. ఏంది ప్యూర్ స్పిరిట్ 8 లీటర్ ఆర్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ performed 3 times. Any times? 3 times. What is the final quantity of spirit remaining in the container? Remaining in the container. ఏంటంటే ఒక ఫామ్లో ఫామ్ ఏ 64 లీటర్స్, 64 లీటర్స్ కంటైనర్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్. 8 లీటర్ ఆఫ్ స్పిరిట్ రిమూవ్డ్. 8 లీటర్స్ ఆర్ రిమూవ్డ్. ఏంది దాని ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తున్నాడు, వాటర్. ఏం రీప్లేస్ చేస్తున్నాడు, వాటర్. అలా ఎన్నిసార్లు, 3 సార్లు. ఎన్నిసార్లు, 3 సార్లు. అయితే వాట్ ఈజ్ ద ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ రిమైనింగ్ కంటైనర్లో, ఫైనల్ క్వాంటిటీ. ఇప్పుడు నేను దీనికి 2 విధాలుగా చెప్పలేస్తాను, కానీ ఈ రోజు అయితే బేసిక్లో చెప్తాను. ఎందుకంటే ఇనిషియల్గా ఎంత ఉందమ్మా, 64 కదా, 64. ఇక్కడ ఏమన్నారు, 8 లీటర్స్ రీప్లేస్ చేస్తున్నాడు, 8 లీటర్స్ రీప్లేస్ చేస్తున్నాడు. అర్థమైందా, 8 లీటర్స్ ఏమన్నాడు, రీప్లేస్ చేస్తున్నాడు. టోటల్ ఎంత, 64 కదా, టోటల్ 64. ఇది కదా 1 మైనసే కదా. ఇనిషియల్గా 1 ఉంది, ఎంత ఉందో తెలియదు. దాంట్లో
ఇది 8, ఇది 64 కదా. 8 లీటర్స్ వాటర్ స్పిరిట్ తీసేసి దీని ప్లేస్లో ఏంటంటే వాటర్ నింపుతున్నాడు. అంటే 1/8 టైమ్సే కదా 64, 8 టైమ్సే కదా. అంటే 1 పార్ట్ అనేది వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే 1 పార్ట్ ఆఫ్ స్పిరిట్ తీస్తున్నట్టే కదా. 1 పార్ట్ ఆఫ్ స్పిరిట్ తీస్తున్నారు అంటే టోటల్ పార్ట్స్ ఎంత, 8 పార్ట్స్ కదా. టోటల్ పార్ట్స్ 8, 1 పార్ట్ తీస్తున్నారంటే 7 పార్ట్స్ రిమైనింగ్ కదా. 7 పార్ట్స్ రిమైనింగే కదా. 7 పార్ట్స్ ఎన్నిసార్లు, 3 టైమ్స్. అంటే 3 × 7 × 7/8, 7/8, 7/8 ఇంతే కదా. 1 పార్ట్ ఆఫ్ ది 8 లీటర్ ఎంత టోటల్. 64లో 8 తీస్తే ఎంత, 64. ఇనిషియల్ టోటల్ 64 ఎన్ని పార్ట్స్, 8 లీటర్ టోటల్ 60 లీటర్, 64 లీటర్. ఇనిషియల్ 8 లీటర్స్ తీస్తున్నారు అంటే 1/8 పార్ట్స్ అనేది రిమూవ్ చేస్తున్నారు. అంటే 7/8 పార్ట్ అనేది స్పిరిటే. 7/8 పార్ట్స్ అనేది స్పిరిటే. 7/8 పార్ట్స్ అనేది 7/8 పార్ట్స్ అనేది స్పిరిటు. 8 1 × 8, 8 8 × 64, 8 1 × 8, ఇది 8 1 × 7, 7 × 7 × 7, 7 × 7 × 7 అంటే ఏంది, 7 క్యూబ్ కదా. 7 క్యూబ్ వాల్యూ ఎంత, 343 బై ఈ 8 అనేది ఉన్నది కదా ఎక్స్ట్రాగా, ఈ 8 డివైడెడ్ బై 8, 343/8 కదా. 8 34 అనేది ఎన్నిసార్లు పోతుంది, 34లో 8 2 టైమ్స్ 4 టైమ్స్ కదా 32. 8 4 × 32 కదా. 8 4 × 32 అంటే 23 రిమైనింగ్ ఎంత, 23. 8 2 × ఎంత, 8 2 × 16, 8 2 × 16. 23లో 16 పోతే ఎంత, 8 కదా. 8 అయినా 42 ప్లస్ ఆన్సర్ అనేది ఒకటే ఉంది కదా. 42 ప్లస్ ఆన్సర్ అనేది సింపుల్గా ఒకటే ఉంది. 4 తీసుకున్నా అవుతుంది. ఇక్కడ 42.88 లీటర్స్ అనేది స్పిరిట్ వాల్యూ. ఇది ఏంది, స్పిరిట్ వాల్యూ. ఇదేంటంటే స్పిరిట్ వాల్యూ. అర్థమైందా. ఎప్పుడైనా ఫామ్ ఏ 64 లీటర్స్ ఆఫ్ ప్యూర్ స్పిరిట్, 8 లీటర్స్ తీసేసి దాని ప్లేస్లో వాటర్ కలుపుతున్నాడు. అలా ఎన్నిసార్లు చేశాడు, 3 టైమ్స్. అయితే ఫైనల్ క్వాంటిటీ ఆఫ్ స్పిరిట్ ఏ కంటైనర్లో ఉంది. అప్పుడు 1 లీటర్ ఆఫ్ 1/8 పార్ట్స్ కదా. 1 పార్ట్ తీస్తుందంటే 7/8 కదా రిమైనింగ్. అందుకనే నేను 7/8 టైమ్స్ అనేది 7/8 అనేది రాసుకున్నాను. ఏ జ్యూస్ వెండర్ మిక్సర్ వాటర్ విత్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ if he sells the mixture at the cost price of pure orange juice and make a profit of 20%, what is the ratio of water pure orange juice in the mixture? ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలేదు. ఏ జ్యూస్ వెండర్ మిక్చర్ ఆఫ్ వాటర్ మిక్స్ వాటర్ విత్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అన్నారు. ఇప్పుడు వాటర్ కాస్ట్ అనేది వాటర్ యాడ్ చేస్తున్నాడు. వాటర్ కాస్ట్ ఎప్పుడైనా 0. వాటర్ కాస్ట్ ఎప్పుడైనా కాస్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ 0 విత్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. ఇఫ్ హీ సేల్స్ మిక్చర్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ అండ్ మేక్ ఏ ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ అనేది ఎవరిది, వాటర్దే కదా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాటర్ టు ఆరెంజ్ జ్యూస్. ఇప్పుడు ఈ 20% అనేది వాటరే కదా. ఈ వాటర్ యాడ్ చేయడం వల్ల నాకు 20% ప్రాఫిట్ వచ్చింది కదా. ఇది వాటర్ అయితే ప్యూర్ ఆరెంజ్ జ్యూసే కదా. ప్యూర్ ఆరెంజ్ జ్యూస్ 100% కదా. ఇక్కడ ఏం రేషియో అడిగాడు, వాటర్ టు ఆరెంజ్ జ్యూసే కదా. ఆరెంజ్ జ్యూస్ ఇది వాటర్, ఇది ప్యూర్ ఆరెంజ్ జ్యూస్. ఇది 21 జా 25 జా, ఇది 1:5. అర్థమైందా. ఇలా
car cover 40% of a certain distance at a speed of 20 kilometer per hour and the remaining distance at 30 kilometer per hour. What is the average speed of the entire journey? ఏమన్నాడు 20% అన్నాడమ్మా. ఫస్ట్ ఏంది 20%, 40% ఆఫ్ ది డిస్టెన్స్ని 20 కిలోమీటర్స్ పర్ అవరు రిమైనింగ్ ఇక్కడ 40% డిస్టెన్స్ అన్నాడు కదా, ఇంకా రిమైనింగ్ అంతా 60% డిస్టెన్సే కదా అమ్మా, 60% డిస్టెన్స్ కదా. దీన్ని 30 కిలోమీటర్ పర్ అవర్ కదా, 30 కిలోమీటర్. ఇప్పుడు ఒక కార్ ఏంది 40 కిలోమీటర్, 40% సర్టెన్ డిస్టెన్స్ని 20 కిలోమీటర్ పర్ అవర్, 20 కిలోమీటర్ పర్ అవర్ అండ్ రిమైనింగ్ అంటే ఇంత టోటల్ 100ఏ కదా, 100లో 40 పోయిందంటే రిమైనింగ్ 60ఏ కదా, అందుకనే నేను 60 తీసుకున్నా. దీని ఈ డిస్టెన్స్ని 30 కిలోమీటర్ పర్ అవర్లో తీసుకెళ్ళాడు. వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ అన్నాడు. ఇప్పుడు ఈ 40 అనేది 22సే కదా, 20 × 2 20 × 3 5 అంతే కదా. నేను టోటల్ పార్ట్స్ 5 అనుకుంటా కదా, టోటల్ పార్ట్స్ 5 అనుకుంటా. ఇది 5 డిస్టెన్స్ అయితే, ఈ టోటల్ పార్ట్ 5 డిస్టెన్స్ అయితే 2 పార్ట్స్ని 20 కిలోమీటర్ పర్ అవరు ప్లస్ 3 పార్ట్ని 30 కిలోమీటర్ పర్ అవరు. 2 పార్ట్ని 3 పార్ట్ని 30 కిలోమీటర్ పర్ అవర్. ఇదే కదా నాకు వచ్చింది. ఇప్పుడు 2 1s 2 10s కదా, ఇది 10 కదా, 3 1s 3 10s కదా. దీన్ని నేను 5/1/10 ప్లస్ 1/10 1/10 దీన్ని నేనేం చేస్తా అంటే 5/2/10 రాసుకుంటా కదా, 2/10 5 1s 2 1s 2 5s. ఈ 5ని పైకి తీసుకెళ్తే 5 × 5 ఎంత 25 కదా, 25 కిలోమీటర్స్ పర్ అవరే కదా. ఇదే కదమ్మా యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అమ్మా ఇది. దీన్ని ఇలా చేయాలి, ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఇది 5 పార్ట్స్ అనే డిస్టెన్స్. ఈ 20 కిలోమీటర్ పర్ 40% 20 కిలోమీటర్, 60% 30 కిలోమీటర్. 2/20 3/20 2 10s 3 10s పోతుంది. ఈ 1/10 1/10 1 యాడ్ చేసుకుంటారు కదా. బేసులు సమానం ఉన్నప్పుడు ఘాతాంకాలు కూడాలి కదా. ఇది చేసుకుంటే 2/10 ఇలా చేసుకుంటే 5 టైమ్స్లో పోతుంది. 5 5s 25 కిలోమీటర్ పర్ అవర్ వస్తుందమ్మా. అర్థమైందా? A and B are jogging around a park circular track with a perimeter of 1.2 kilometer. They are started from the same point at 6 a.m. A run in opposite direction. A speed 5 km per hour, B speed is 7 km per hour. What time will they meet for the first time? The first time కాదమ్మా, ఇక్కడ ద 5th టైం రావచ్చు. 5th టైం మీట్ అవ్వాలని వస్తుంది అనుకుంటా, ఫస్ట్ టైం కాదు, 5th టైం మీట్ అవ్వాలనే వస్తుందమ్మా. ఇక్కడ ఫస్ట్ టైం కాదు, 5th టైం రావాలమ్మా. 5th టైం మీట్ ఎప్పుడు అవుతారు అనేది రావాలమ్మా ఆన్సరు. ఈ ఫస్ట్ టైం ఎర్రర్ పడ్డది కావచ్చు. ఏ అండ్ బి ఇద్దరు జాగింగ్ చేస్తారు ఒక పార్కులో. ఆ పార్కు యొక్క సర్కిల్ యొక్క ట్రాక్ ఎంత అంటే పెరిమీటర్. ఇది పార్క్ అమ్మా, ఇది పార్కు. ఈ పార్క్ యొక్క సర్కిల్ ఏదైతే ఉందో ఈ సర్కిల్ చుట్టుకొలత వచ్చేసి 1.2 కిలోమీటర్ అమ్మా.
1.2 కిలోమీటర్. అలా వీళ్ళేంటే ఇక్కడ నుంచి ఏ అండ్ బి అనే ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి ఏ అనే అతను, ఇక్కడ నుంచి బి అనే వ్యక్తి. ఈ రెండు ఎప్పుడు 5th టైం అంటే 5 సార్లు రౌండ్ వేస్తారు కదా. 5 ఇంటూ 1.2 అంటే ఎంత? 6 కిలోమీటర్ అమ్మ. 6 కిలోమీటర్ కదా. ఇది ఇంత డిస్టెన్స్ని ఎంత కిలోమీటర్. ఈ ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు ఇక్కడ నుంచి ఇటు ఒక పర్సన్, ఇటు నుంచి ఇటు ఒక పర్సన్ అయినప్పుడు ఏంది స్పీడ్ అనేది యాడ్ చేస్తాము. రిలేటెడ్ స్పీడ్ అంటారు దీన్ని. ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఎప్పుడు యాడ్ చేస్తారు. ఇక్కడ ఏ స్పీడ్ ఎంత? 5 కిలోమీటర్. బి స్పీడ్ ఎంత? 7 కిలోమీటర్. 12 కిలోమీటర్ అనేది గంటకు పోతుంటే, గంట కంటే 60 నిమిషాలు కదా. 1 అవర్కి 60 నిమిషాలు. ఇక్కడ ఎంత? 5 రౌండ్స్ చేస్తారు కదా. 5 రౌండ్స్ చేయడానికి 6 కిలోమీటర్ కవర్ చేస్తారు. 6 కిలోమీటర్కి ఎంత అంటే ఇది దీంట్లో సగం అంటే ఇది 30 మినిట్సే కదమ్మా. 30 మినిట్స్. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? 6కి స్టార్ట్ చేస్తారు. అంటే 5th టైం మీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? 6:30 మినిట్స్ పడుతుంది. ఎప్పుడు? ఇది ఏఎం అమ్మ. అర్థమైందా? 2 జాగింగ్ చేస్తారు. వీళ్ళు జాగింగ్ చేసి ఒక రౌండ్ పార్క్ రౌండ్ సర్కిల్ వేస్తారు. దాని యొక్క పెరిమీటర్ 1.2 కిలోమీటర్స్. ఇద్దరు వ్యక్తులు స్టార్ట్ అవుతారు సేమ్ పాయింట్ నుంచి ఆరింటికి. వాళ్ళు ఏంది ఆపోజిట్ డైరెక్షన్. ఏ అనేది 5 కిలోమీటర్, బి అనేది 7 కిలోమీటర్స్. వాట్ విల్ ది మీట్ 5th టైం అమ్మ. 5th టైం, ఫస్ట్ టైం కాదు. The area of a sector of a circle with radius 7 centimeter and central angle is 90. ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ అంటున్నాం కదా. అది ఎందుకు అంటున్నామో తెలుసా మీకు? ఒక సర్కిల్, ఇదొక సర్కిల్ అమ్మ. ఈ సర్కిల్ దీని యాంగిల్ మొత్తం, ఒక సర్కిల్ యాంగిల్ మొత్తం ఎప్పుడు 360 డిగ్రీస్ ఉంటుందమ్మా. 360 డిగ్రీస్ ఉంటుంది సర్కిల్ యాంగిల్. ఈ యాంగిల్ ఎప్పుడైనా 360 డిగ్రీస్ ఉంటుంది. 360 డిగ్రీస్లో ఇప్పుడు కొంత పార్ట్ని, ఈ పార్ట్ ఉందమ్మా. ఇప్పుడు ఈ పార్ట్ని మనం ఏంటంటే సెక్టార్ అంటాము. ఈ పార్ట్ని ఎప్పుడు మనం సెక్టార్ అంటాము. దీని యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉందమ్మా. అర్థమైందా? ఇప్పుడు ఏరియా ఆఫ్ సెక్టార్ ఏంది? ఏరియా ఆఫ్ సెక్టార్ కావాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ అనేది ఏంది? ఏరియా ఆఫ్ సెక్టార్ ఏంటంటే టీటా బై టీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఇది పై ఆర్ స్క్వేర్ అనేది ఏంది? ఇగో ఇక్కడ చెప్తాను చూడండి. ఇది సర్కిల్. ఈ సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ అమ్మ. పై ఆర్ స్క్వేర్. ఇది ఈ యొక్క సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా పై ఆర్ స్క్వేర్. ఇది ఏంటంటే ఇక్కడ సెంట్రల్ యాంగిల్ ఒక సర్కిల్కి 360 డిగ్రీస్ ఉంటుంది. సర్కిల్కి ఒక సెంట్రల్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 360 ఉంటుందమ్మా. 360 ఉన్నప్పుడు ఈ యొక్క యాంగిల్ వచ్చేసి మొత్తం సర్కిల్ యొక్క యాంగిల్ 360. ఈ సెక్టార్ అనేది ఈ రేడియస్, ఇది రేడియస్, ఈ 2 రేడియస్ల మధ్య ఒక యాంగిల్ ఏర్పడుతుందమ్మా. ఈ యాంగిల్ని టీటా అంటాము. ఇక్కడ నుంచి ఈ ఏరియాని మనము సెక్టార్ అంటాము. ఈ యాంగిల్ మొత్తం 360 కదా. బైలో 360. ఇక్కడ ఎంత యాంగిల్ ఏర్పడుతుందో, ఇక్కడ ఎంత యాంగిల్ పడుతుందో దాని వాల్యూ టీటా రాస్తాము. ఈ ఏరియా ఆఫ్ సర్కిల్ మొత్తం ఈ ఫార్ములా అమ్మ. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఇది. అర్థమైందా? ఇక్కడ సెంట్రల్ యాంగిల్ ఎంత ఇచ్చాడు? 90 ఇచ్చాడు మనకు. 90 ఇచ్చాడా? 90 ఇచ్చాడు. బై టోటల్ వాల్యూ ఎంత? 360 కదా. 360
ఎందుకంటే సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత టోటల్ 360 ఇంటూ రేడియస్ ఎంత, ఇప్పుడు ఇక్కడ ఏంది పై వాల్యూ కదా, పై వాల్యూ ఎంత 22/7 కదమ్మా, రేడియస్ ఆర్ 7 × 7 కదా, 7 × 7 అర్థమైందా. ఈ 7కి ఈ 7 క్యాన్సిల్, 94 టైం కదా, 94 360 కదా, అర్థమైందా. 4 2 జా 4 11 జా 11 × 7 77, 11 × 7 ఎంత అమ్మా 77, 77/2 కదా, /2 అంటే ఏంది 6, 3 2 జా 6 అంటే 3 times 17 అంటే 3 8 జా 16, 3 8 జా 16, 38 పాయింట్ సంథింగ్ రావాలి, 38 పాయింట్ సంథింగ్ అనేది ఒకటే ఆప్షన్ ఉంది, అర్థమైందా. ఇది వాట్ ఈస్ ద రేడియన్ మెజర్ ఆఫ్ 120, రేడియన్ అంటే ఏంది, రేడియన్ అంటే ఏంది, రేడియన్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 5/180, రేడియన్ ఈక్వల్ టు 5/180. ఎంత అంటే యాంగిల్ మెజర్ చేశాడు రేడియన్లో 150 అంటే ఏంది 150 ఇంటూ 5/180, ఇది 30 × 5, 30 × 5, 30 × 5, 30 × 6, 30 × 6 వాల్యూ ఏంది 5π/6, 5π/6 ఎక్కడ ఉంది వాల్యూ, ఫస్ట్ ఏ ఆప్షన్. ఏరియా, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ సెక్టార్ విత్ ఏ సెంట్రల్ యాంగిల్ ఆఫ్ 120 అండ్ రేడియస్ ఈజ్ 8, సెంట్రల్ యాంగిల్ ఏందన్నాడు, ఇది కూడా సేమ్ క్వశ్చన్ కదా, బిఫోర్ ది క్వశ్చన్స్ సేమ్ యాజ్ ది ఇది ఈ క్వశ్చన్స్. ఇప్పుడు నేను ఇందాకనే కదా చెప్పింది, ఏరియా ఆఫ్ ఫార్ములా సెక్టార్ ఫార్ములా ఏంది, ఏరియా ఆఫ్ సెక్టార్ ఏందమ్మా అంటే θ/360 ఇంటూ πr² కదా. ఇప్పుడు యాంగిల్ ఎంత ఇచ్చారు నాకు 120 ఇచ్చాడు, బై 360 కదా, ఇంటూ π r² కదా, రేడియస్ అనేది 8 కదా, 8 అంటే 8² అంటే ఎంత 8 × 8 కదా, 8 × 8 64, ఇది 121 జా 123 జా అంటే ఎంత 64π/3, ఇదే కదా ఆన్సర్. ఏరియా అంటే సెంటీమీటర్ స్క్వేర్ అమ్మా. ఇది సేమ్. విచ్ ఆఫ్ దీస్ లైన్ ఇన్ ప్యారలల్ టు 3x + 2y = 5, 3x + 2y ప్యారలల్ అంటే ఏం లేదమ్మా, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, అర్థమైందా, ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్, అర్థమైందా. ఈ లైన్లో ప్యారలల్ ఇలా ఉంటాయమ్మా, ఇలా ఉంటాయి, ఈ లైన్ ఎంత ఉందో ఈ లైన్ కూడా అంతే ఉండాలి, అర్థమైందా. y = mx + c, c ఈజ్ కాన్స్టెంట్, m వాల్యూ ఏమొస్తుంది ఇప్పుడు చూడండి, దీని ఈక్వేషన్ సాల్వ్ చేస్తా, y + 3x + 2y = 5 కదమ్మా ఇచ్చింది, ఇదే కదా. అయితే ఇక్కడ ఏం చూడండి, 2y = -3x + 5 కదమ్మా, ఇక్కడ y వాల్యూ -3/2 × x + 5/2,
ఇది కదా వై ఎం ప్లేస్లో ఏంది -3/2 ఉంది కదా వై వాల్యూ ఎంత 2 వై వాల్యూ దీంట్లో ఈ వాల్యూ ఏది వస్తుందో ఎం వాల్యూ దీంట్లో కూడా ఎం వాల్యూ అదే రావాలి. ఎం వాల్యూ రావాలంటే ఎక్స్ ముందల 3 ఉండాలి, వై ముందల 2 ఉండాలి. అది ఒకటే ఆప్షన్. ఎందుకంటే ఇప్పుడు చూడు ఇక్కడ చూడండి 3x + 2y - 7 కదా. ఇక్కడ చూడండి 2y = -3x + 7 కదా. y వాల్యూ -3/2x + 7/2. ఇక్కడ m వాల్యూ -3/2నే కదా కాన్స్టెంట్. ఇక్కడ m వాల్యూ -3/2నే కదా. ఇది అప్పుడే కదా ప్యారలల్ అయ్యేది అప్పుడే కదా. అందుకనే తీసుకుంటాము. m వాల్యూ ఏదైనా ఈక్వల్ వచ్చినప్పుడు దాన్ని ప్యారలల్ అంటాము. అందుకనే దీన్ని తీసుకుంటాము. దీన్ని తీసుకోలేము ఎందుకంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది, చేయలేము. ఇది మొత్తం మైనస్లో ఉంది కాబట్టి చేయలేము. దీన్ని చేయలేము. y వాల్యూ 3 ఉంది కాబట్టి ఇక్కడ చేయలేము. అందుకనే ఆప్షన్ ఇదమ్మా. ఇఫ్ sin 90 θ - x = cos 2x, then what is the value? What is x? x ప్లేస్లో ఏదైతే మనం సబ్స్టిట్యూట్ చేస్తామో అది మనకి దేనికి ఈక్వల్ అవుతుంది అంటాం. ఎక్స్ వాల్యూ ఎక్స్ కాడ జీరో చేస్తే ఎక్స్ కాడ నేను జీరో సబ్స్టిట్యూట్ చేస్తే యాంగిల్ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే sin 0 ఇక్కడ జీరో రావాలంటే ఏంది sin 180 కదా. ఇక్కడ 0 2 × 0 0 అంటే మొత్తం జీరో కదా. అందుకనే ఎక్స్ వాల్యూ ఏంటంటే జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ చూడండి ఇఫ్ x = √5 + 2 ఫైండ్ x² - 4 √5. ఇప్పుడు నాకు ఒకటి చెప్తా చూడండి. ఇక్కడ చూడండి నేను x వాల్యూ ఎంత తీసుకున్నామా √5 + 2నే కదా. దీన్ని నేను స్క్వేర్ చేసా అంటే దీన్ని స్క్వేర్ చేస్తున్నా అంటే దీని మొత్తాన్ని నేను స్క్వేర్ చేస్తున్నట్టే కదా. దీన్ని స్క్వేర్ చేస్తున్నా అంటే ఈ మొత్తాన్ని నేను స్క్వేర్ చేస్తున్నట్టే కదా. ఇప్పుడు 5 కదా, ఇది 5 కదా. 2 స్క్వేర్ ఎంత 4 కదా, ప్లస్ 2 × 2 4 √5 కదా. అర్థమైందా. 5 + 4 9 + 4 √5. ఇది దేని వాల్యూ x² వాల్యూ. ఈ x² వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది కదా. 9 + 4 √5 - 4 √5. ఈ 4 √5 ఈ 4 √5 క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత వస్తుంది 9 కదా. 9 ఏది ఉంది సీనే కదా ఆప్షన్ ఇదే అమ్మా. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి అండ్ XYZ AB = XY, BC = YZ and CA = ZX. Which rule demonstrate that triangle ABC is congruent to triangle XYZ? ఏంది ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఏంటంటే నేను ట్రయాంగిల్ వేస్తున్నామా. ఇక్కడ నేను ఏ చేస్తే యాంగిల్ ఇది B కదా, ఇది C కదా. ఇక్కడ X అయితే ఇక్కడ Y కదా, ఇక్కడ Z కదమ్మా. ఇప్పుడు AB XY ఇదేంది సైడ్ కదా, ఇది సైడు. BC YZ ఇది సైడు, ఇది సైడే కదమ్మా, ఇది సైడు. CA ఇదేంది సైడు. ZX ఇది కూడా సైడు. ఈ మూడేంది సైడే కదా. అందుకనే సైడ్ అమ్మ. ఇది ఆల్ యాంగిల్ సైడ్స్తో చేస్తాం మనం. గివెన్ A and B are కాంప్లిమెంటరీ యాంగిల్ అండ్ sin A = 3/5.
వాట్ ఈజ్ tan B? tan B కాంప్లిమెంటరీ అంటే ఏంది 90 డిగ్రీస్. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందమ్మా, కాంప్లిమెంటరీ అనేది ఏంది, ఇది ఏ, ఇది బి, ఇది సి అమ్మ. సి దగ్గర 90 డిగ్రీస్ ఉంటే ఇక్కడ టీటా అయితే ఇక్కడ 90 మైనస్ టీటా అమ్మ. దీన్ని కాంప్లిమెంటరీ యాంగిల్ అంటారు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉన్నాయి, ఇది టీటా అయితే ఇది 90 మైనస్ టీటా. ఇప్పుడు సైన్ వాల్యూ ఇచ్చారు కదా, ఇది 3 అయితే ఇది ఏంది, ఇది దీనికి ఏందంటే ఇది పర్పెండిక్యులర్ అమ్మ. పర్పెండిక్యులర్ సైన్ టీటా ఇచ్చిండు కాబట్టి ఇక్కడ సైన్ ఏ అన్నాడు, సైన్కి ఆపోజిట్లో ఈ టీటాకి ఆపోజిట్ ఉన్నది పర్పెండిక్యులర్. 3 ఉందంటే హైపోటెనస్ ఎంత 5 కదమ్మా, హైపోటెనస్ 5. ఇది హైపోటెనస్ 5, పర్పెండిక్యులర్ 3, బేస్ ఎంతమ్మా 4, బేస్ ఎంతమ్మా 4, బేస్ 4. ఇప్పుడు tan B అనేది ఏంది, ఇదే కదా tan, ఇది దీనికి ఆపోజిట్. tan అంటే ఏంది, tan B అంటే ఏంటంటే సైన్ B బై కాస్ B. కాస్ బీనే కదా. ఇప్పుడు tan B అంటే సైన్ B అంటే ఏంది 4/5, దీన్ని 4/5 బై సైన్ B కాస్ B అంటే బేస్ బై పర్పెండిక్యులర్ అంటే 3/5 కదమ్మా. ఈ 5కి ఈ 5 క్యాన్సిల్గా అవుతుంది కదా, 4/3 అమ్మ. 4/3 ఏంది tan B వాల్యూ, 4/3 అనేది ఏంది ఏ ఆప్షన్. ఇది బేసిక్స్ నుంచి చెప్తాము, అర్థమైందా. ఇన్ ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ABCD ఇఫ్ యాంగిల్ A ఈజ్ 100, వాట్ ఈజ్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ C? ఇప్పుడు సైక్లిక్ క్వాడ్రిలేటర్ అన్నారు. సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటే ఏంది, ఇక్కడ సర్కిల్లో ఇది ఒక క్వాడ్రిలేటర్ అమ్మ. దీన్ని సైక్లిక్ క్వాడ్రిలేటర్ అంటారు. ఇక్కడ ఏ, దీన్ని B, దీన్ని C, దీన్ని D అంటారమ్మా. అర్థమైందా. యాంగిల్ ఏ అనేది 100 డిగ్రీస్ ఇచ్చారు కదా, యాంగిల్ ఏ అనేది 100. ఆపోజిట్ సైక్లిక్ క్వాడ్రిలేటర్లో ఏ రెండు ఆపోజిట్ యాంగిల్, ఏ రెండు ఆపోజిట్ 100కి ఈక్వల్ అవుతుంది. ఇది 180కి ఈక్వల్ అవుతుంది, 180కి ఈక్వల్ అవుతుంది. ఇది 100 అయితే ఇది ఎంత అమ్మ 80 డిగ్రీస్. అర్థమైందా. ఏ సైక్లిక్ క్వాడ్రిలేటర్ ABCD ఇఫ్ యాంగిల్ A ఈజ్ 100, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ యాంగిల్ C? ఇది ఏ యాంగిల్ ఎప్పుడైనా 100 అయితే దీనికి ఆపోజిట్ యాంగిల్ 80. క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఆపోజిట్. ఇఫ్ sin square A మైనస్ cos square A ఈక్వల్ టు 1/4, ఫైండ్ ది వాల్యూ ఆఫ్ cos square A. ఏమన్నారమ్మా, sin square A మైనస్ cos square A ఈక్వల్ టు 1/4. ఇదే కదా వాల్యూ. అడిగింది ఏంది cos square A. ఎందుకు ఎలా వస్తుంది, దీని నుంచి ఎలా చేంజ్ చేస్తాం, ఇక్కడ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి అమ్మా. sin square A ప్లస్ cos square A వాల్యూ 1 అవుతుందమ్మా. 1 అవుతుందమ్మా. అర్థమైందా. దీన్ని నేనేం చేస్తున్నా అంటే sin square A ఈక్వల్ టు 1 మైనస్ cos square A. sin square ఎక్కడైతే ఉందో దాన్ని ప్లేస్లో 1 మైనస్ cos square A నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా అమ్మ. sin square ఎక్కడైతే ఉందో sin square A ప్లస్ cos square A ఈక్వల్ టు 1. ఇది కాన్స్టెంట్ ఫార్ములా అండి. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా నుంచి
సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏని అవతల తీసుకొస్తే సైన్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. ఈ సైన్ స్క్వేర్ ఏ ఎక్కడ ఉందో దాని ప్లేస్లో ఇది రాస్తా. 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ వాల్యూ ఎంత ఉందంటే 1/4. అర్థమైందా? ఈ 1 మైనస్ 2 కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్ టు 1/4 అమ్మ. అర్థమైందా? ఈ 1/4ని యువతలు తీసుకుంటే 2 కాస్ స్క్వేర్ 1 మైనస్ 1/4 ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ ఏ కదమ్మా. అర్థమైందా? ఈ 4ని క్రాస్ మల్టిప్లై చేసేది 4 మైనస్ 1/4 కదా. అంటే దీన్ని రాస్తారని చూడండి. 4 దీన్ని 4 మైనస్ 1/4 ఇది దేని వాల్యూ 2 కాస్ స్క్వేర్ వాల్యూయే కదా. అర్థమైందా? దీన్ని 3/4 కదమ్మా. 2 కాస్ స్క్వేర్ ఏ. అర్థమైందా? ఈ 2ని బైలో తీసుకొస్తాయండి 3/8 ఈక్వల్ టు కాస్ స్క్వేర్ ఏ. అర్థమైందా? ఇది మన ఫైనల్ వాల్యూ. ఓకే అమ్మా, ఈ రోజుకి ఈ క్లాస్ అయిపోయింది. మనకి సీజీఎల్ ప్రీవియస్ ఇయర్లో 2025లో జరిగిన పేపర్ ఇది 13 సెప్టెంబర్ ఫస్ట్ షిఫ్ట్ అనమాట. ఇప్పుడు నుంచి మ్యాథ్స్ కంటెంట్ అనే ఛానల్ నుంచి ప్రతి ఒక్క రోజు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి నుంచి రోజు ఛానల్ని ఫాలో అవ్వండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ వేరే నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ ఫాలో చేయమనండి. దీనికన్నా మన తెలుగు రాష్ట్రాల్లో మంచిగా చెప్పే పేపర్ ఎక్స్ప్లెనేషన్ చెప్పేటోళ్ళు ఇప్పుడు దాకా ఎవ్వరు లేరు. మేము ఈ ఛానల్ ద్వారా మేము చెప్తున్నాము. ఫ్రీ కంటెంట్ ఇస్తాము. ఫ్రీ యూట్యూబ్లో మొత్తం ఫ్రీ కంటెంట్ ఇస్తాము. కోచింగ్ అవసరం లేదు. ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్ చేసుకోవడం వల్ల మీకు స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ ఛానల్ని మీకు నమ్మండి, 100% నమ్మండి. మీరు 15 రోజులు ఈ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఆటోమేటిక్గా దాని తర్వాత మీరు మాక్ రాయండి, ఇప్పుడు రాయండి, 15 రోజుల తర్వాత రాయండి. అప్పుడు మీకు ఎన్ని క్వశ్చన్లు ఇంప్రూవ్ అవుతుంది ఏందనేది ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ. బై.